తన పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. సీఎం జగన్ సజ్జల సోషల్ మీడియా అసత్య ప్రచారాలలో పట్టా పొందారని ఎద్దేవా చేశారు. ఆచంట నియోజకవర్గంలో ఆయన టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి పితాని కార్యక్రమం పేరుతో చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వైసీపీ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. మీ పార్టీలో మీ ఎంపీలు ఎన్నిక లేదంటే శాసనసభ సభ్యుల ఎన్నిక నిర్ణయాలు చేయలేని మీరు నిన్న ఉదయం జరిగిన ప్రజా ఆదరణ చూసి ఓర్వలేని తరంలో ఇక్కడ శాసనసభ్యుడిగా మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిర్ణయించే స్థాయికి వచ్చారు. నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి రాజమండ్రి పార్లమెంట్కి పంపిస్తానని చెప్పి ఒక ప్రచారాన్ని పూర్వమేమో నేను తెలుగుదేశం పార్టీ ఉంటే వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఇక్కడ శాసనసభ ఎన్నికల ప్రచారం ప్రారంభించామని తెలిసిన తర్వాత ప్రజాదరణ చూసిన తర్వాత ప్రజలతోటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, ఆబద్ధపు ప్రచారంలో పట్టా పొందిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కానీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఆబద్ధపు వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కానీ ప్రసారం చేస్తున్న కానీ నిస్సిగ్గుగా చూస్తా ఉన్నాం.